తెలంగాణ రాష్ట్ర గౌడ ప్రజలకు, అదేవిధంగా బహుజన ప్రజలకు 18వ తారీఖు నాడు మన ఆశాజ్యోతి, మన కులదైవమన్న సర్దార్ సర్వై పాపన్న విగ్రహావిష్కరణ మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ట్యాంక్ బండ్ పైన. ఈ యొక్క సర్దార్ సర్వై పాపన్న చరిత్ర 376 సంవత్సరాలు అయిన తర్వాత మన తెలంగాణ కానీ మన మొత్తం భారతదేశంలో కూడా చరిత్ర బయటకు వచ్చిన సందర్భంగా మనం గర్వించాల్సిన విషయం. ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే ఉన్నాడో వారికి సమకాలికుడైన సర్దార్ సర్వై పాపన్న మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ చరిత్ర రాలేదంటే మనమేమో బహుజన నాయకుడు, బహుజనులు ఎంత వెనుకబడిపోయాము అనేది ఈరోజు తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క చరిత్రను వెలికితీసిన చాలామంది పెద్దలు మరి పుస్తకాలు చదివిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలిసిందంటే ఒట్టికోటి రామారావు, తర్వాత ఎల్లికేటి విజయ్ కుమారు, తర్వాత నారాయణ కానీ మరి వెంకన్న కానీ ఆ విధంగా ముందుకు తీసుకొచ్చి మరి సామిగౌడైన మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క చరిత్రను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్ర ముందుకొచ్చింది. అదేవిధంగా గత ప్రభుత్వం మరి సర్దార్ సర్వై పాపన్న ఒక విగ్రహం గురించి కోట్ల రూపాయలు అక్కడ చేసి పెట్టిన రోజులు. అదేవిధంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం అయింది భూమి పూజ చేసి, ఏమైంది అని అడగడంతో ఈరోజు ముందుకొచ్చి ఈరోజు ఒక విగ్రహావిష్కరణ చేస్తున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మా గౌడ సంఘ తరపున బహుజనుల సంఘ వారి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి బిడ్డ అసలు విగ్రహం పెట్టడం కాదు, మన యొక్క ఆశాజ్యోతి అయిన సామాజిక న్యాయం, బహుజన సామాజిక న్యాయం కావాలని ఆ రోజుల్లో కొట్లాడినటువంటి వ్యక్తి, మరి ఆ యుద్ధం చేసిన వ్యక్తి, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మీటింగు పెద్ద ఎత్తున మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 18వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రావాలని చెప్పి ప్రతి పౌరుడు మా గౌడ కులస్తుడే కాదు బహుజన నాయకుడు కాబట్టి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి మరి మొన్న జ్యోతి వారి యొక్క జ్యోతిరావు పూలే, సావిత్రి గారి ఒక విగ్రహాలను మరి పెద్ద ఎత్తున పెట్టినందుకు మన బీసీ బిడ్డలు, బహుజన నాయకులు కూడా గర్వించదగ్గ విషయం. ఇట్లాంటి ఇంకా పండుగ సాయన్న ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు మన సాకలి ఐలమ్మ లాంటి విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తున్నారు. వారి యొక్క చరిత్ర మరి ఈ యొక్క స్వాతంత్రం రాకముందే ఆ చరిత్ర ఉంది. మరి మన యొక్క బ్రిటిష్ వారితో పోరాటం చేసిన అటువంటి గాంధీ కానీ, మహాత్మా గాంధీ, నెహ్రూ కానీ, ఎంతోమంది, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోసు, వాళ్ళందరినీ ఏ విధంగా కొలుచుకుంటున్నామో గతంలో ఆ రాజ్యంలో ఉన్న అప్పుడు వీరికన్నా ముందు చేసినటువంటి వీళ్ళు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఇలాంటి ఆ రోజుల్లో బహుజనుల కోసం ఈ యొక్క పోరాటం చేసినటువంటి ఇంకా చాలా వ్యక్తులు ఉన్నారు. మనం ఈరోజు గుర్తించుకోవాలని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ చరిత్ర ఈరోజు బహుజన రాజ్యం ఏర్పడినప్పుడే మనకు ఆయన ఆశయాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు ఆసన్నమైంది, అన్ని కొట్లాటలు చేస్తున్నాం మాకు న్యాయం జరగాలని. మనకు ఏదైతే మన రాష్ట్రంలోని మరి 90% ఉన్న మన బీసీ బిడ్డలు కానివ్వండి, బహుజనులు కానీ ఉన్నాం. ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం మనకున్న హక్కులను విద్యలో కానీ, వైద్యంలో కానీ, రాజకీయంగా ఎదిగినట్టయితేనే మనకు సామాజిక న్యాయం అనేది ఏర్పడుతుందని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. తక్షణమే ఏదైతే బిల్లు మరి ఇక్కడ మన స్టేట్ నుండి మరి బిల్లు తీసుకుపోయి సెంట్రల్లో పెట్టారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి దాన్ని పరిశీలన చేసినట్టయితే ఆ యొక్క మాకు ఆ 42% రిజర్వేషన్ ఇస్తే మా హక్కులు మేము కాపాడుకుంటామని చెప్పేసి ప్రతి బహుజన బిడ్డ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు యొక్క ఈ 42% రాజకీయ పరంగా వచ్చే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ
ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మన రాజ్యాధికారం, మన హక్కులు మనకు కావాలని చెప్పేసి అని కోరుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆసన్నమైంది. మనం బహుజన రాజ్యం ఏర్పరచుకోవాలంటే ఏదైతే మనం ఉన్నామో 90% ఉన్నోళ్ళు ముందుకు రావాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఈ యొక్క ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఏ ఎన్నికలకైనా పోతే బాగుంటుందని మా యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ప్రతి బిడ్డ ముందుకొచ్చి సర్దార్ సర్వై పాపన్న ఆశాజ్యోతి అయిన విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బహుజన రాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు హైదరాబాదులో ఏ పార్టీ జరిగినా ఏ ఏ ఏ వివిధ పార్టీలకైనా కూడా మరి ఈరోజు మీటింగ్ అంటే పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నారు. మన కులదైవం, మనకు సామాజిక న్యాయం అని పోరాటం చేస్తున్న వ్యక్తి విగ్రహావిష్కరణ ఉందంటే మన వంతుగా ప్రతి ఒక్క బిడ్డ నడుము బిగించుకొని యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి చాటించాలి. ఈరోజు నిజంగా బహుజనులు ఇంత ఉందని హైదరాబాద్ దద్దరిల్లే విధంగా ఎక్కడిదక్కడ మరి ఏ పార్టీకి జెండా మోస్తా ఉన్నాం, ఆ పార్టీలకు జెండా మోసే కార్యకర్తలతో సహా పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి మన బహుజన నాయకుడికి ఈరోజు మంచి అవకాశం ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ఈ సమాజంలో రావాలని మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ మారుమూల గ్రామంలో నుంచి రావాలని, అదేవిధంగా మేము మహబూబ్నగర్ జిల్లా, వనపర్తి జిల్లాల్లో మా సంకిరెడ్డిపల్లి గ్రామంలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. రేపు 18వ తారీఖున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వనపర్తి జిల్లాలో మొట్టమొదటిగా మనం విగ్రహావిష్కరణ చేసినాం కాబట్టి ఫోటోలకే కాకుండా మా సంకిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా 18వ తారీఖు నాడు 11 గంటలకి కంపల్సరీ వచ్చి అక్కడ కూడా ఒక పూలమాలతో ఆయనకు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకు అక్కడి నుండి హైదరాబాదుకు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి అని పెద్ద ఎత్తున కోరుతున్నాం. ఈ యొక్క సక్సెస్ను చేసినట్టయితే నిజంగా ప్రతి ఒక్క బహుజన బిడ్డ ముందుకు వచ్చినట్టే మన సామాజిక న్యాయం ఏ విధంగా రాదో మనం కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటింగ్కి రావాలని చెప్పి గౌడ బిడ్డలు పెద్ద ఎత్తున మరి మనకు కులదైవం అని పూజిస్తున్నాం. మరి ఆ కులదైవాన్ని ఈరోజు ఒక విగ్రహంగా ఈ యొక్క మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మన గౌడ బిడ్డలు పెద్ద ఎత్తున వచ్చి చాటి చెప్పాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందుగురించి జై గౌడ, జై గౌడ, జై సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను, జై గౌడ, జై బహుజన.